హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఫిష్ కర్రీ చేస్తున్నాము. ఫిష్ ఫ్రై, ఫిష్ తవా చేస్తున్నాము ఇప్పుడు. సో ఎలా చేసేది ఏమి అనేది అంతా చూపిస్తాం ఇప్పుడు. సో రండి గాయస్. ఇప్పుడైతే ఫిష్ అంతా క్లీన్ చేసుకున్నాము, కడుక్కున్నాము అంతా. దీన్ని చాలా ముళ్ళు అన్నీ చాలా ఉంటాయి కదా దీంట్లో అంతా. దీన్ని క్లీన్ చేసేపటికి చాలా టైం తీసుకుంటుంది. సో అందుకే ఇప్పుడంతా క్లీన్ చేసేసాము. అయ్యింది చూడండి, ఇంతే చాలు. ఫిష్ తవా చేయడానికి ఇప్పుడు మసాలా అంతా రెడీ చేసుకుందాము. ఎలా ఉంటుందో చూద్దామా, రెడీ చేద్దాం. దానికి ఫిష్ కర్రీకి అంతా మసాలా రెడీ చేసుకోవాలి కదా. కొంచెం కారం పొడి, గరం మసాలా, ధనియా పొడి, కరివేపాకు, కొంచెం సాల్ట్, తర్వాత ఇది ఎగ్, ఇంత మిక్స్ చేసుకొని మసాలా చేసుకుందాము. అండ్ ఆయిల్ కూడా కొంచెం వేసుకుందాము. తర్వాత లెమన్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే అది మసాలా అవుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. విలేజ్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఎలా చేసినా విలేజ్లో బాగుంటుంది. కొంచెం దాంట్లో పసుపు వేసుకుందాము. అలాగే చేసుకునేది ఇప్పుడైతే అది మిక్స్ చేసుకున్నాం కదా మసాలా అంతా. ఫిష్కి వేసి చాలా ఫుల్ లోపల నుంచి బయటి వరకు ఫుల్ వేసి ఇచ్చేద్దాము. తర్వాత చూద్దాం. ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ పోసుకొని గరం మసాలా అంతా వేసుకుని, కొంచెము చికెన్ మసాలా, శుంఠి వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము. అది అయిన తర్వాత ఇక్కడ మసాలా కొంత రెడీ చేసుకుందాము. వేసుకున్నాం కదా దాంట్లో కొంచెం ఫిష్ వేసుకుని డ్రై చేసుకుందాము. అయితే రెడీ అయింది ఆల్రెడీ. ఇంకొంచెం ఉడికితే అంతా అయిపోతుంది సరిగ్గా. సో ఇప్పుడు తవా చేయడానికి మసాలా అంతా వేసి పెట్టాం కదా. సో అది అయితే కొంచెం డ్రై కావాలి ఫిష్లో. అది అయిన తర్వాత చేద్దాం. అయినా కానీ ఇక్కడ చాలా వీడియోస్ చేస్తుంటాము. అంటే ఇక్కడ అంటే చాలా బాగుంటుంది గ్రీనరీ. ఫొటోస్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా మంచిగానే వస్తుంది. మా ఆంటీ వాళ్ళది, అక్కడిది, ఎవరైనా ఓకే. ఇక్కడే ఫోటోషూట్ చాలా చేస్తుంటాము, బాగా కనిపిస్తుందని. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఒక ఫారెస్ట్ లాగా ఉంది. సో అందులోనే చేస్తున్నాం మేము. దండి ఇప్పుడు చూద్దాం. అప్పుడే అన్నం వేసుకుని తింటున్నారు. ఎలా ఉంది? సూపర్గా ఉంది. తవాకి అంతా రెడీ చేసాము కదా. ఇప్పుడు అది వేసుకున్నాము. ఇది చాలా కొంచెం డ్రై అయితే బాగుంటుంది, తర్వాత తినేది. ఇప్పుడైతే రెడీ అయింది ఫిష్ తవా. తినేద్దాం ఇప్పుడు, రండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అంటే సూపర్గా ఉంది నిజంగా చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగుండే. తిన్నప్పుడు టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. సో మీరు ఎప్పుడైనా చేసుకునే వాళ్ళంటే ఇలా చేసుకోండి. ఫాస్ట్గా 5 minutesలో అయిపోతుంది అంతే. సో నా బ్లాగ్ని ఇందుకే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సో నా ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.